భూదాన యజ్ఞభూమి బాధితులు కాకినాడ పల్లంరాజు నగర్లో గల మైనింగ్ మరియు గనుల శాఖ కార్యాలయంలో అధికారులను కలిసి తమ స్థలాల్లో ఉన్న ఇసుక ర్యాంపులు తొలగించాలని వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం కాకినాడ పల్లంరాజు నగర్లో గల మైనింగ్ కార్యాలయంలో అధికారులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సలాది శ్రీనివాస్ బాబు, నాగస్థితి సుజాతలు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా మా స్థలాల కోసం పోరాడుతున్నామని, కోర్టులో 4 స్టేటస్ కో ఆర్డర్లు ఉండగా ప్రభుత్వం వారు 2 సంవత్సరాల ఇసుక లీజుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా స్థలాల్లో ఉన్న ఇసుక ర్యాంపులు తొలగించాలని, మా స్థలాలు మాకు ఇప్పించాలని వేడుకున్నారు. తమను ఇబ్బందికి గురి చేస్తే మాత్రం సహించేది లేదని, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. కోర్టు పరిధిలో ఉన్నా సరే అధికారులు ఇలా చేయడం బాధాకరమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు సుజాత. కోర్టులో ఉన్న భూమికి స్టే ఎలా ఇచ్చారండి? ఇసుక అదే వేస్తున్నారు. మేము 11 సంవత్సరాల నుంచి నానా బాధలు పడి తిరుగుతున్నాము. ఇప్పుడు వరకు మాకు న్యాయం అనేది జరగలేదండి. రాత్రి వేస్తున్నారండి ఇసుక. ఇల్లు అడిగితే లేదు, మాకు మామూలుగా వేస్తున్నామంటున్నారు. మాకు అది ఎంతవరకు కరెక్టో న్యాయం జరిపించాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు నాగస్థితి. మేము గనుల శాఖ మైనింగ్ శాఖ పల్లంరాజు నగర్ 2లోకి వచ్చాము. మాది భూదారంలో మా సైట్లు ఆల్రెడీ రాజేంద్ర రెడ్డి గారు ఇచ్చారు. 11 సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాము. మా పర్మిషన్స్ లేకుండా ఇసుక వేసి ఆల్రెడీ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసామండి, డిపార్ట్మెంట్కి చెప్పాము. ఆల్రెడీ ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా సైట్లు మాకు కొలిచి ఇవ్వకుండా అప్పుడే 11 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పుతూ అద్దెంట్లో ఉండి మాకు సొంత ఇల్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మధ్యతరగతి వాళ్ళకి సైట్లు అనేది ఇవ్వకుండా ఇసుకగా అట్లకి వాడుకోవడం ఎంతవరకు ఇది న్యాయం అనేది మీరు ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. 2013లో భూదాన యజ్ఞ బోర్డు వారికి పేదలు అందరం కూడా వెళ్ళి అర్జీ పెట్టుకుంటే 2014 ఫిబ్రవరిలో రాజేంద్ర రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలో మాకు ఈ భూదాన పట్టాలు మంజూరు చేయడం జరిగింది. తెలంగాణలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా 10 ఏళ్ళు బట్టి, దశాబ్ద కాలం బట్టి మేము ఇలాగ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఈ రోజున హైకోర్టును కూడా ఆశ్రయిస్తే స్టేటస్ కో ఆర్డర్స్ కూడా వచ్చాయి. 2016లో 42730/2016, అలాగే 4262/2017, 4993/2022. నిన్న కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గనుల శాఖ వారు ఆ భూమి ఏదైతే కోర్టు పరిధిలో ఉన్న భూమి ఉందో దాన్ని 2 ఏళ్ళు లీజ్ అగ్రిమెంట్ శాండ్ అమ్ముకోవడానికి ఇచ్చారండి. అంటే వీళ్ళకి కోర్టు పరిధిలో ఉన్న భూములే కావాలండి? ఇలాగ ఏ భూములైనా ఇస్తారా? లాస్ట్ టైం నాయకులు వీక్ అయితే ఇప్పుడు అధికారులు వీక్ అయిపోయారు. ప్రతి దానికి అధికారి దగ్గరికి వెళ్ళి అడగాల్సి వస్తూనే ఉంది. ఇలాగే ఎన్నెన్ని భూములు మీరు ఇసుక మైనింగ్ అని చెప్పి, అది మైనింగ్ అని చెప్పేసి ఎన్ని లీజ్ అగ్రిమెంట్లు రాసిచ్చేస్తారు? ఇక్కడ 4 స్టేటస్ కో ఆర్డర్స్ ఉండగా మీరు ఎలా ఇచ్చారు అంటే, ఈ గనుల శాఖ ఆఫీస్లో వాళ్ళ అసిస్టెంట్ గారు చెప్పారు, ఇది మాకు కలెక్టర్ గారు చూపించారండి అని. అయ్యా కలెక్టర్ గారు, మేము లబ్ధిదారులను అడుగుతున్నాం మిమ్మల్ని, మీకు అంత లీజ్ అగ్రిమెంట్ ఇవ్వడానికి అంత పర్మిషనే ఉంటే దయచేసి మా పేద ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి. మీరు అలా ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. లేదు, ఇప్పుడు ఇంకా అక్కడ ఇసుక డంపింగ్ జరుగుతుంది. నిన్న రిట్ పిటిషన్ నెంబరు లేటెస్ట్గా వేసాం 13544/2025. ఇది లంచ్ మోషన్ పిటిషన్ జరుగుతుంది. అయినా కానీ ఇంకా అక్కడ ఆగలేదు. జడ్జి గారు జీపీ గారికి చెప్పారు, దయచేసి అక్కడ ఆఫ్ చేయండి అని చెప్పి. అయినా కానీ అక్కడ ఆగట్లేదంటే ఇక్కడ అధికారులు ఎంత కోర్టుని ధిక్కరణ చేస్తున్నారనేది ప్రజలు గమనించాలి. అలాగే మీరు అంత ఇదే ఉంటే ఇంకొకటి విఎస్ లక్ష్మి కాలేజ్ దగ్గర ఉన్నదండి, లాస్ట్ టైం అక్కడ ఉపయోగించారండి అని చెప్పి జేసీ గారికి కూడా మొన్న స్పందనలో మేము చెప్పడం జరిగింది. అలాగేనమ్మా అని చెప్పి మాకు మాట ఇచ్చి మాట తప్పి ఈ రోజున మా యొక్క భూమిని ఇలా వాడుకుంటున్నారు.
ఇలాగే జరిగితే మేము అవసరమైతే ధర్నాకు దిగుతాం, అవసరమైతే మేము ఆమరణ నిరాహార దీక్ష చేసి మా భూములు మేము కాపాడుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేయవచ్చు.